ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విలాసాల కోసం జల్సాలు చేయడానికి విదేశీ పర్యటన వెళ్ళాడా, లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి విదేశీ పర్యటన వెళ్ళాడా? రహస్యంగా విదేశీ పర్యటన వెళ్ళడానికి గల కారణాలేంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతూ ఉంది. విదేశీ పర్యటనకు ఏపీ ముఖ్యమంత్రి ఎందుకు రహస్యంగా వెళ్లాల్సి వచ్చింది? ఏపీ ముఖ్యమంత్రిగా ఒక అధికార హోదాలో ఉండి ఆయన పర్యటనను ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వస్తూ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఎల్లో మీడియాలో కూడా చంద్రబాబు విదేశీ పర్యటనపై వాళ్ళు ఎన్నో సంజాయిషీలు ఇస్తున్నారు. చంద్రబాబు పర్యటన ఎందుకు వెళ్ళాడు అని చెప్పట్లేదు, కానీ వైసీపీ నాయకులు చంద్రబాబు పర్యటనను ఏదో మరోలా తీసుకెళ్తున్నారు అని కవర్ చేయడానికి ఎల్లో మీడియాలో డిబేట్లు పెడుతున్నారు. మరి రహస్యంగా ఒక ఏపీ ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చున్న వ్యక్తి ఎందుకు విదేశీ పర్యటన చేయాల్సి వస్తూ ఉంది? అధికారికంగానే వెళ్ళొచ్చు కదా. నారా లోకేష్ బాబు గారు కూడా ఏపీలో లేరు. నిన్న కేబినెట్ మీటింగ్ కూడా ఆయన హాజరు కాలేదు. ఏపీ ముఖ్యమంత్రి మరియు తన తనయుడు నారా లోకేష్ ఇద్దరు కూడా కుటుంబ సభ్యులతో కలిసి లండన్ టూర్ వెళ్ళారు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 6 సార్లు విదేశీ పర్యటనకు ఈ సంవత్సరంలోనే వెళ్ళాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి రహస్యంగా ఎందుకు విదేశీ పర్యటన చేయాల్సి వచ్చింది? రహస్యంగా ఒక సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తికి ఈ రహస్యాలు ఏముంటాయి? అధికారికంగానే వెల్లడించవచ్చు, లేకపోతే సెలవులో వెళ్తున్నానని వెల్లడించవచ్చు, లేదు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వెళ్తున్నానని చెప్పచ్చు, లేకపోతే పెట్టుబడుల కోసం నేను విదేశీ పర్యటన చేస్తున్నానని వెళ్ళవచ్చు. డిసెంబర్ 30వ తేదీ ఉదయం ఉండవల్ నుండి హైదరాబాదుకు, హైదరాబాదు నుండి లండన్కు డైరెక్ట్గా వెళ్ళారు అని మీడియాలో కథనాలు వినపడుతున్నాయి. మరి రహస్యంగా విదేశీ పర్యటన చేయాల్సిన అవసరం ఏముంది చంద్రబాబుకు? విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా పలానా పని కోసం నేను వెళ్తున్నాను, పెట్టుబడుల కోసం వెళ్తున్నాను, లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వెళ్తున్నాను ఏదో చెప్పి వెళ్ళొచ్చు. అలా కాకుండా ప్రతిపక్షానికి ఊతం ఇచ్చేటట్లు, ప్రతిపక్షానికి ఒక ఆయుధం ఇచ్చేటట్లుగా విదేశీ పర్యటన పేర్లతో రహస్యంగా వెళ్తే ఇప్పుడు విదేశీ పర్యటన పేరుతో చంద్రబాబు నాయుడు జల్సాలు చేస్తున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా రాష్ట్రంలో జల్సా రాయళ్లుగా తగ్గేదేలే అంటున్నారు అని మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్స్ వస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే చంద్రబాబు విదేశీ పర్యటనను వివాదాస్పదంగా మారుస్తున్నారు. విదేశీ పర్యటనలకు వెళ్ళేటప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు దాన్ని రహస్యంగా ఉంచాల్సి వచ్చింది? ప్రజలకు సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎవరైనా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా బహిర్గతం చేయాలి. ప్రజా సంబంధాలు ఉన్న వ్యక్తి, అధికార హోదాలో ఉన్న వ్యక్తి రహస్యం మెయింటైన్ చేస్తే అవి రకరకాలుగా పెడార్థాలకి దారితీసే అవకాశాలు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విదేశీ పర్యటన వెళ్ళారు? క్లారిఫికేషన్ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలు చంద్రబాబు విదేశీ పర్యటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపగలరని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.